ధర్మప్రభులు ధర్మ చేయండి బాబు. నేను ఆడపిల్లని ఏడుస్తున్నాను బాబు. రండి బాబు ధర్మప్రభులు. ఏంటమ్మా ఏం జరిగింది? ఒక్క మాట చెప్పకుండా మా అయ్య చచ్చిపోయాడు బాబు. తగిలేయడానికి డబ్బు లేదు బాబు. కనికరించి డబ్బులేయండి బాబు. అయ్యో పాపం. నేనే పాపం చేశాను. నన్ను వదిలిపోయాడు రా మా అయ్య దేవుడు. పైసా మిగిల్చకుండా సవాని మిగిల్చిపోయాడు రా దేవుడు. కాల్చాలంటే కట్టెల రేటు పెరిగిపోయినాయి రా దేవుడు. ధర్మరాజులో మీరందరూ బాగుంటారండి. డబ్బులేండి బాబు. పెద్ద నోట్లు వేయండి బాబు. ఇంతకీ ఏం జబ్బు చేసిపోయాడమ్మా? అడిగాడు బాబు. చెప్పాలని నోరిప్పాడు పాపం. అంతే. జబ్బు పేరైనా చెప్పకుండా తొందరపడి పోయాడు రా దేవుడు. అయ్యో బాబు. ఏమాత్రం పోగైందక్క? చిన్న సగం తగిలేయడానికి సరిపోయినంత. నోరు మీద సచ్చినోడా. రండి బాబు రండి డ్రైవర్ బాబు. మా అయ్య తెచ్చిపోయారు బాబు. డబ్బులు లేవు బాబు. అయ్యో పాపం ఎలా పోయాడమ్మా? బాబు నిన్న రాత్రి నూతులు నీళ్లు తోడుతూ పడిపోయి బాచి తన్నేశాడు బాబు. అప్పటి నుంచి వీటిలో అడుకుంటూ ఉన్నావా? అడుక్కోక సవాని పట్టుకెళ్ళి ఎవరికిమ్మంటావు బాబు? కార్పొరేషన్ వాళ్ళు ఎవరికైనా బాబు అయ్య చచ్చిపోయి నేను ఏడుస్తుంటే ప్రశ్నలు అడిగి నన్ను చంపే బదులు డబ్బులిచ్చి ఎడపకూడదా బాబు? బాబు ధర్మరాజు బాబు ధర్మరాజు నీ పెద్దలు చేస్తాను బాబు. మా అయ్య చచ్చిపోయారు బాబు. ధర్మం చేయండి బాబు. ఆడపిల్ల ఏడుస్తుంది బాబు. డబ్బులేండి బాబు. అమ్మయ్యా లేరే బాబీ. లేరా లేరా పోతాం. ఇప్పుడు వెళ్ళి మీ మామూలు మీరు వసూలు చేయండి. అలాగే గురు. రాత్రికి రాజా సాహెబ్ మామూలు టిప్టికా టింటికా టిప్టికా డబ్బులు టింటికా. జై బజరంగ్ బలి. సీత ఏయ్ సీత ఏయ్ సీత ఆగు ఆగు. ఏయ్ సీత నా మామూలు ఇచ్చే. మామూలు అంటే ముష్టక్క. చెప్పు ఎవరనుకున్నావరా? ఈ పేటకు రౌడీలం. ఫోటోలు తీయించి పేపర్లో వేసుకోండి. నీ ఆడాకోణం మానేసేసి మాకు ఇవ్వాల్సిన మామూలు ఇచ్చే. ఏ సీత ఈ పేట ఎవరిది అనుకున్నావే? రాజా సాహెబ్. మేము వారు మనుషులు. మామూలు ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఇవ్వకపోతే అవునరా ఇవ్వకపోతే ఐడియా. ఇలా పట్టుకొని ఎత్తుకెళ్ళి రాజా సాహెబ్ గారి దివాణంలో పారేసి. అమ్మమ్మమ్మో రాజా సాహెబ్ వద్దండి. నన్ను వదిలేసేయండి. మీ మామూలు ఇచ్చేస్తాను. చేస్తావా? ఇదేనండి మామూలు. ఎవరది? నేనేనమ్మా. ఏం కూడానమ్మా. ఏ అమ్మ సీత ఎంత పొద్దుపోయింది. మీరింకా రాలేదని దిగులు పడి కూర్చున్నానమ్మా. ఇవాళ పని కాస్త ఎక్కువైందమ్మా. అందుకే ఆలస్యమైంది. ఏం పనో ఏమిటో దుప్పటి కింద బెగ పట్టుకుని పడుకోవాలా? సన్యాసి నోర్వి. నువ్వు సరుకు లోపల పెట్టి పొయ్యలిగించు. సీత ఇలా కూర్చోమ్మా. ఈడొచ్చిన పిల్లవి చక్కగా పెళ్లి చేసుకుని చల్లగా కాపురం చేసుకోవాల్సిందే. నీకే గుడ్డు ముఖాన్ని చూసుకోవటంతోనే సరిపోతుంది. ఇదిగో అమ్మా అట్లాంటి మాటలు అనవద్దన్నానా? తల్లి మంచి చెడ్డలు పిల్లలు కాక మరెవరు చూసుకుంటారమ్మా? కానీ నీ బ్రతుకు కూడా చూసుకోవాలిగా అమ్మా. నాకు తోడా దిక్కు మొక్కు లేని బాబిగాడిని తమ్ముడు తమ్ముడు అంటూ చేరతీశాం. అమ్మా అట్లా అనకు. వాడు వింటే బాధపడతాడు. అయినా నాకు ఎప్పుడైనా తక్కువైంది? రాణిలాగా దర్జాగా ఉన్నానుగా. రాణికి రాజా ఎవరో ఒకళ్ళు రావాలిగా అమ్మా. అమ్మా ఈ రాణి కోసం వచ్చే మొగాడు మొకాన కాస్త అదృష్టం కూడా ఉండాలమ్మా. ఇదిగో అమ్మా నా గురించి అనవసరంగా బెంగ పెట్టుకోకు. అక్కోయ్ పొయ్యిలో మంటలు లేసిపోతున్నాయి. ఇప్పుడేం చేయమంటావు? చలి కాగరా సన్యాసేదవా. అమ్మా క్షణాల వంట చేసి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఏ పిచ్చి పిల్ల.